మోరాంజీ 7 మన ఛానల్ వచ్చేసి యూట్యూబ్లో మోరాంజీ 7 అని కొడితే మీకు రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులకు కాంటెంట్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్లో మనం అందించే మెటీరియల్ చాలా ఉపయోగపడుతుంది. మనకు ఫోన్లు కూడా రావడం జరుగుతుంది, బాగా చెప్తారు సార్ అని. ఇది గ్రూప్ 2లో ఈ 2 క్వశ్చన్లు రావడం జరిగింది. దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణలో ఎంఎస్ఎంఈలను మెరుగుపరిచేందుకు గుర్తించిన 6 ప్రధాన అంశాలు. అంటే ఎంఎస్ఎంఈ అంటే ఏంది? మీడియం, స్మాల్ మీడియం అంటే డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్. అంటే ఇది 2020 ప్రకారం స్థాపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినది ఏంటంటే ఫైనాన్స్. ఈ 6 ప్రధాన అంశాల గురించి ఫైనాన్స్. ఏ సెక్టార్కైనా కానీ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు మీడియం అయినా స్మాల్ పరిశ్రమలు ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కానీ ఫైనాన్స్ ఇంపార్టెంట్. టెక్నాలజీ, ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ చాలా ఇంపార్టెంటు. మీరు టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు. అధునాతన యుగంలో ముడి సరుకులు రా మెటీరియల్ లేకుండా ఏది తయారు చేయడం మీకు సాధ్యపడదు. అలాగే కార్మికులు, లేబర్ అనేది ఒక చాలా ముఖ్యమైన అంశం. ల్యాండ్ సంబంధించింది తెలుసు. ల్యాండ్ లేకుండా ఏది సృష్టించలేము మనం. అలాగే మార్కెట్లు అన్నీ చేస్తాం, కానీ చేసిన సరుకులకు మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేకుంటే మన సరుకులు మన దగ్గరనే పెట్టుకొని ఏం చేయలేము. మార్కెట్లు సృష్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ నైపుణ్య యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈకి ఊతమిచ్చేందుకు యువత నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. అంటే యువతలోని టెక్నాలజీని కనిపెట్టుతుంది. అంటే మామూలుగా కంప్యూటర్ టెక్నాలజీ కానీ, ఏఐ టెక్నాలజీ కానీ, ఇలాంటివి తయారీ పరిశ్రమలకు సంబంధించిన టెక్నాలజీ కానీ పెట్టడం జరుగుతుంది. ఈ ఎంఎస్ఎంఈ అనేది టీజీఐపాస్లో ఏటా 15% వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది దాని ఫలితాలు వచ్చేసి సమగ్ర ఉపాధి కల్పన, అలాగే సమానమైన ఆర్థిక వృద్ధి, టెక్నాలజీ ఆధునీకరణ ఇలాంటివి ఉంటాయి. అలాగే పెరుగుదల, ఉత్పాదకత, ఈ అంశాలు ఫలితాలు సాధించడానికి 20% ఉద్యోగాల పెంపు. అందులో 20 అంటే 30% ఎస్సీ ఎస్టీలు, మహిళా కార్మికులు కూడా ఉంటారు ఆ 20%లోనే. అలాగే మొత్తం ఎంఎస్ఎంఈలో ప్రస్తుతం వచ్చేసి 10% ఉన్న జిల్లాల్లో 20% ఎంఎస్ఎంఈలు స్థాపించడం జరిగింది. దీని గురించి బ్రీఫ్గా. అలాగే మన ఛానల్ వచ్చేసి మోరాంజీ 7. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మన కాంపిటేటివ్ స్పిరిట్లో ఇవి అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న కాంటెంట్ ఓరియెంటెడ్గా క్వశ్చన్లు అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్ లేవు కాబట్టి డిస్కషన్ విత్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకొని ఇలాంటి విషయాలు చాలా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన మోరాంజీ 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.